ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం. ఇది శనివారం రాత్రి చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం 8 లవంగాలు, పువ్వు ఉండాలి. అలాగే మీరు ఆవు పిడక కానీ లేకపోతే బొగ్గు కానీ వాడుకోవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఎందుకు చేయాలి, ఎటువంటి సమస్యలు ఉంటే చేయాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నా, మీకు సమస్యలు సృష్టిస్తూ ఉన్నా, మీకు తెలిసి కానీ తెలియక కానీ అనవసరమైన విషయాల్లో మీరు ఇరుక్కుపోయినా, అంటే అనేక సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉన్నా బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే, శని దోషాలతో ఇబ్బంది పడుతూ, అలాగే జాతకరీత్యా మేము పూజలు చేసుకోలేకపోతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము, మాకు కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనేవారు కూడా చేయవచ్చు. చాలామంది శని దోషాల వల్ల చేస్తున్న వృత్తి అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా శని దోషాలు ఉన్నప్పుడు జాతకంలో కూడా శని భగవానుడు నీచంగా ఉన్నా మీకు కుటుంబానికి దూరంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉంటారు. కొంతమంది ఇల్లు వదిలేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. భార్యా పిల్లల్ని దూషించటం, భార్యకున్న భర్తకు ఉన్న ఎవరైనా సరే విపరీతమైన మానసిక ఆవేదన, శుభ్రత లేకపోవడం, ఇల్లు వదిలేసి తిరగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే గొడవలు అధికంగా అవుతాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు, అంటే స్నేహితులు కూడా శత్రువులుగా మారుతారు. కొంతమంది ఇంతకుముందు చెప్పాను, ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. ఇలా ఎవరికైతే జరుగుతుందో వారు ఖచ్చితంగా డబ్బు ఖర్చు కాకుండా మన ఇంట్లో ఉండే పదార్థంతో ఈ చిన్న ప్రయత్నం చేయండి. 100కు 100% ఫలితం వస్తుంది. కొంతమంది శనివారం అంటే భయపడిపోతూ ఉంటారు. వారికి శనివారం రోజున ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. గొడవలు జరగడం, దెబ్బలు తగలడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వారు కూడా ఈ ఉపాయం చేయండి, ఖచ్చితంగా బయటపడతారు. అలాగే ఎవరైతే మామూలుగా ఏదైనా ఒక పర్టికులర్ సమయంలో ఇబ్బంది పడుతూ మానసికంగా, నేను చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, నాకు ఇంకా దారి లేదండి, నేను బతికుండి అనవసరం, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా మానసిక స్థితి కలిగి ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయండి, ఖచ్చితంగా అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పదార్థమే ఖర్చుతో కూడుకున్నది కాదు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉంటే చేయవద్దు. ఈ ఉపాయాన్ని శనివారం రాత్రి మీరు 7 గంటల నుండి 12 గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే పర్టికులర్గా 7 నుంచి 12 గంటల లోపే చేయాలి. 7కు ముందు చేయవద్దు, 12 గంటల తర్వాత చేయవద్దు. ఈ ఉపాయానికి కావాల్సింది 8 లవంగాలు, బొగ్గులు లేదా ఆవు పిడక. మీకు బొగ్గులు అందుబాటులో లేవు, మరి పచ్చకర్పూరంతో చేయవచ్చు అడుగుతుంటారు. పచ్చకర్పూరంతో చేయవద్దు, కర్పూరంతో కూడా చేయవద్దు. మీరు ఏదైనా కొబ్బరి చిప్పనైనా కాల్చి బొగ్గుగా చేసి వాడుకోవచ్చు. లేదా మీకు షాపుల్లో బొగ్గులు దొరుకుతాయి, మన ఇస్త్రీ చేసేవారు ఉంటారు, అలాగే షాపుల్లో కూడా బొగ్గులు అమ్ముతూ ఉంటారు, తెచ్చుకోండి. పిడకలు కూడా అమ్ముతూ ఉంటారు. పూజా వస్తువులమే షాపుల్లో పిడకలు దొరుకుతాయి, తెచ్చుకోండి. స్టవ్ మీద వేడి చేసి దీన్ని మీరు వెలిగించండి. మీరు ఈ ఉపాయాన్ని మీ దేవుడి గదిలో కానీ లేదంటే స్నానం చేసిన తర్వాత చేయాలి. అంటే దేవుడి గదిలో చేయవచ్చు, హాల్లో చేయవచ్చు, ఇబ్బంది లేదు. దేవుడి గదిలో చేస్తే చాలా మంచిది. మీరు బొగ్గుని కానీ ఆవు పిడకని కానీ వేడి చేసి దాన్ని ఏదైనా ప్లేట్లో పెట్టుకోండి. నేను చూపిస్తాను ఎలా చేయాలో. తర్వాత మీ దేవుడి గదిలో కింద మీరు కూర్చోవడానికి ఆసనం వేసుకోండి. మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. తర్వాత 8 లవంగాల్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి, ఉంచుకోండి, మీ ముందు పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న మంత్రాన్ని మీరు జపం చేయాలి. జపం చేస్తూ మీరు ఈ పరిహారం చేయాలి. మంత్రం వచ్చేసి ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని ఒక్కొక్క లవంగా చేతితో పట్టుకోవడం, కుడి చేతితో పట్టుకోవడం, 8 సార్లు అనుకోవడం, మనసు తలుచుకున్న తర్వాత లవంగాన్ని బొగ్గుల మీద వేయాలి. నేను చూపిస్తాను ఎలా వేయాలో, మీకు చూపిస్తాను. మీరు ఆ విధంగా చేయండి. నేను బొగ్గులు
పిడక ఆవు పిడక 2 వేడి చేశాను. నేను లవంగ చూపిస్తున్నాను మీకు నేను ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మీరు చేసి చాలామంది అంటూ ఉంటారు స్టవ్ మీద వేడి చేస్తే అవుతుంది. స్టవ్ మీద వేడి చేసి రెడీ చేసుకోండి. మీరు ఈ మంత్రాన్ని ఒక్కొక్క లవంగ పట్టుకొని మీరు 8 సార్లు అనుకోండి. 8 సార్లు మంత్రాన్ని మనసులో తలుచుకొని లవంగాన్ని ఇలా బొగ్గుల మీద కానీ దీని మీద వేయండి. ఇది బొగ్గు, ఇది చూడండి, ఇలా వేయండి. మీకు గుర్తుంచుకోండి, పిడక మీదైనా వేయవచ్చు, బొగ్గు మీదైనా వేయవచ్చు. ఇలా మీరు 8 లవంగాలు కూడా అలా మంత్రాన్ని మనసులో 8 సార్లు అనుకొని ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః అనుకొని మీరు వేయండి. ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ప్రతి లవంగా కూడా అలా 8 సార్లు అనుకొని మీరు వేయండి. వేసిన తర్వాత మీరు ఇందుట్లో బొగ్గు కావచ్చు, లవంగా మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఎక్కడైనా బయట పోయచ్చు, లేదంటే డస్ట్బిన్లో పోసే. చల్లబడిన తర్వాత, వేడిగా ఉన్నట్టు మాత్రమే మీరు చేయకూడదు, చల్లబడిన తర్వాత వేసేయండి. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతిసారి కూడా మంత్రాన్ని ప్రతి లవంగ పట్టుకొని 8 సార్లు అనుకొని బొగ్గుల మీద వేయాలి. అంతే, ఇంకెంతకన్నా నేను చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ ఉపాయాన్ని మనం వరుసగా 8 శనివారాలు చేయాలి. మధ్యలో నెలసరి వచ్చిందనుకోండి ఆపేయండి. ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. మీకు కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నా ఖచ్చితంగా చేయండి. ఇంట్లో మనశ్శాంతి లేదు అన్నా ఖచ్చితంగా చేయండి. నేను చూడండి, ఇప్పుడు వేసాను ఆల్రెడీ, ఒకటి పిడక మీద వేశాను, ఎలా కాలింది చూడండి, అలా బూడిదగా మారిపోయింది. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకటేంటంటే గుర్తుంచుకోండి, గురువుగారు మాకు అవకాశం లేదు గురువుగారు, మేము చేయడానికి మాకు ఇవి బొగ్గు దొరకడం లేదు, పిడక దొరకడం లేదంటే చేయమాకండి. మీకు అవకాశం ఉన్నవారు చేయండి, ఖచ్చితంగా దోషాలు తొలుగుతాయి. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని దోషాల వల్ల జరిగే అనర్థాలు ఏదైతే ఉన్నాయో వాటి నుండి తేలిగ్గా బయటపడతారు. అలాగే గొడవలు తగ్గుతాయి. మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చక్కగా ముందుకు వెళ్తారు. అలాగే శత్రువులు, మీకు ఎవరైతే శత్రుత్వం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారుతారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు వాళ్ళు. అంటే ఇబ్బంది పెడుతున్నారండి అని చాలామంది చెప్తుంటారు కదా, ఆ ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా దీనికి బొగ్గు కానీ ఆవు పిడక మాత్రమే వాడండి. నేను చూపిస్తున్నాను, అందుకే మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఇలా మీరు ఖచ్చితంగా పువ్వు ఉన్న లవంగా మాత్రమే వాడండి. వేడి చేసి చక్కగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది, దాన్ని కూడా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చాలామందికి ఏంటంటే మనం వీడియోలో మొబైల్తో చేస్తుంటాను కాబట్టి కొంతమందికి ఒక్కోసారి శబ్దం అర్థం కాకపోవచ్చు, కాబట్టి మీరు వీడియో డిస్క్రిప్షన్లో కూడా చూడండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.